మీరు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఆ పాత్రం వాళ్ళని చూసారా? రామారావు గారు తప్ప నాగేశ్వరరావు గారితో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశా దాంపత్యం. తర్వాత ఆయనతో సినిమా తీశాను కదా. అవును. నాగేశ్వరరావు గారితో సుకుటుంబ సమేతం ఆయన లీడర్ కదా. అవును. ఆయనతో తీసా. ఆయనతో సాన్నిధ్యం ఉంది. ఆయన ఇంటికి తీసుకెళ్ళి ఆయనకు ఒక సాంప్రదాయం నాగేశ్వరరావు గారికి, ఎవరైతే తనతో సినిమా మొదలుపెట్టారో ఆ యూనిట్లో ముఖ్యమైన ఒక 10 మందిని ఆయన ఆ షూటింగ్ జరుగుతున్నప్పుడు ఒక రోజు ఇంటికి పిలిచి పార్టీ చేస్తారు. ప్రతి ప్రొడ్యూసర్కే. ఓకే ఓకే. అలాగే మీకు ముఖ్యులు ఎవరైనా ఉంటే పిలుచుకోండి ఈరోజు మా ఇంటికి. అలాగా ఆయనతో ఇంటికి వెళ్ళి ఆ అసోసియేషన్ ఆయనతో గడపడం జరిగింది. ముఖ్యంగా నేను శ్రావణ్ బాబు గారితో సినిమాలు పనిచేశాను. అవునా? ఓ. కొదనాయుడు గారు అంటే శ్రావణ్ బాబు గారితో భావమర్దాలు ఫస్ట్. అవునవును. శ్రావణ సంధ్య. ఓకే. ఆయనతో చాలా హోమ్లీగా అద్భుతంగా ఉంటుంది. కొంచెం నాకు సత్యమూర్తి గారు సావాసం వల్ల నన్ను కూడా ఏదో అసిస్టెంట్ డైరెక్టర్ పని చేసుకుంటున్నట్టు కాకుండా రైటర్ అనగానే ఉండే రెస్పెక్ట్ ఒకటి ఉంటుంది కదా, అలాగే నాకు కూడా మంచి రెస్పెక్ట్ ఇచ్చి కూర్చోబెట్టి కౌలు చెప్పుకునేవారు. ఆయన నాతో మాట్లాడుతుండేవారు. ఆయనతో మాట్లాడితే మనకి ఏదైనా ఫేవర్ ఉందనుకోండి, ఆ ఫేవర్ పోద్ది. ఇప్పుడు మీతో మాట్లాడితే తలనొప్పి అంటాం కదా, అలా కాదు, ఇది రివర్స్. అంత పాజిటివా? అద్భుతం. పక్క పేరు ఏదైనా ఎత్తి ఏమండి నిన్న హీరో కృష్ణ గారి సినిమా రిలీజ్ అయిందండి, ఆ ఫ్లాప్ అంటున్నారంటే మనకి ఎందుకండి. ఓకే. వస్తూ ఉంటాయి, ఫ్లాప్లు వస్తాయి, హిట్లు వస్తాయి, అంతే. ఇంకా వేరే వేరే ఎలా కెరీర్లో ఎలా జాగ్రత్త పడాలి, ఏం చేస్తే బాగుంటుంది కెరీర్, ఏం చేయకూడదు, చాలా మంచి విషయాలు. ఓకే. చాలా బాగా చెప్తారు. ఆయనతో పనిచేయడం, ఆయనతో సినిమా తీద్దామని ప్రొడ్యూసర్గా ఆయనకి అప్పట్లో 50,000 అడ్వాన్స్ ఇచ్చా. ఓహో. సత్యమూర్తి గారే డైరెక్టర్. ఓహో. అయితే అది కుదరలే. అంటే ఆ రోజుల్లో ఆయన రెమ్యునేషన్, టాప్ రెమ్యునేషన్ 4 lakhs శ్రావణ్ బాబు గారు. 50,000 అడ్వాన్స్ ఇచ్చా. ఓకే. సత్యమూర్తి గారితో కథ చెప్పించి అన్నీ ఓకే చేయించుకున్నాం. కానీ సత్యమూర్తి గారికి హార్ట్ అటాక్ వచ్చి సివియర్గా, దాంతో ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. లేకపోతే నేను ఆయనతో ప్రొడ్యూసర్లు కూడా ఇవ్వండి, చేయలేకపోయాం. శ్రావణ్ బాబు గారు సూపర్ అండి. అలాగే కృష్ణ గారి సినిమాలకు మేము డిస్ట్రిబ్యూటర్లో వైజాగ్ అంచేత ఆయన కూడా, ఆయన మహేష్ బాబు పక్క కుర్చీలో కూర్చుంటే వంశీ అనే సినిమా షూటింగ్ జరుగుతుంటే నేను వెళ్ళా సెట్కి. వెళ్ళి బి గోపాల్ గారు నాకు బాగా ఫ్రెండ్షిప్, బాబాయ్ అంటే క్లోజ్గా ఉంటాం. నేను ఆయనతో ఏదో మాట్లాడుకుంటుంటే ఎవరో వచ్చి సార్ పిలుస్తున్నారు మిమ్మల్ని. చూసా కృష్ణ గారిలో మహేష్ కూర్చుని ఉన్నారు. వెళ్ళా, ఆయన మహేష్ మన డిస్ట్రిబ్యూటర్ ఈయన వైజాగ్ అన్నాడు. అనగానే మహేష్ లేచి నమస్తే అని మీరు కూర్చోండి అని ఆయన కుర్చీ నాకు ఇచ్చి వెళ్ళిపోయాడు. నేను కృష్ణ గారు ఆయన అడుగుతాడు, ఏంటి ఈ మధ్య సినిమాలు ఎలా ఆడుతున్నాయి ఏంటి, ఇప్పుడు ఈ సినిమా కొనడానికి కానీ వచ్చామంటే కొనడానికి వెళ్ళా. వంశీ సినిమా కొన్నా, వైజాగ్ కొన్నాం ఆయనతో. మంచి హెల్దీ. అప్పుడు ప్రొడ్యూసర్ అయ్యి ఉంటే ఆల్రెడీ 3 సినిమాలు తీసేవాడు నేను. ఆ తరం కాదు కాబట్టి ఇప్పుడు హీరోలు ఒకటి తీసినోడితో రెండో తీయడం కుదరట్లేదు. అవునా? మరి అప్పుడు ఎవ్రీ ఇయర్ చిరంజీవి గారు, త్రివిక్రమరావు గారు ఒకటి, దేవి ప్రసాద్ గారు ఒకటి, అలా సినిమా తీసుకుంటూ వెళ్ళేవారు. సంవత్సరానికి 5 సినిమాలు చేసేవాడు ఆయన, 6 సినిమాలు. ఈ 5-6 ప్రొడ్యూసర్లో మళ్ళీ రిపీట్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడ రిపీట్ అవుతారు? రిపీట్ అవ్వడానికి ఆయన చేసే సినిమా ఎన్టీఆర్ కెరీర్లోనే 10 సినిమాలు చేస్తే ఈ ప్రొడ్యూసర్లు ఇంకెక్కడ ఇచ్చేయగలరు? అందుకే 2-3 టైప్లు ఇప్పుడు. అంచేత ఒకసారి సినిమా చేద్దాం అనుకుంటే జీవితాంతం కష్టపడితే ఒకసారి తీయగలుగుతాం, రెండోది రిపీట్ అవ్వదు, ఇంకో హీరో దగ్గరికి పోవాలి. అది కూడా ముందు నుంచి ఇది అయిన తర్వాత ఆయనతో చేద్దాం, ముందు నుంచి ట్రయల్స్లో ఉండాలి. అంచేత ఇంకా సరిపోవట్లే.